హలో అండి, అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్నాము. మనం గత 2 రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఒక పొలిటికల్ డ్రామా బిఆర్ఎస్ లో జరుగుతూనే ఉంది. ఒక పక్క ఆర్కేపూడి గాంధీ ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే ఆయన, ఇంకో పక్క కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అని ఆల్రెడీ ఫిక్స్ అయిన ఎమ్మెల్యే. అయితే నీ పార్టీ ఏదంటే నీ పార్టీ ఏది అని నిన్నటి వరకు గొడవలు పడుతూనే ఉన్నారు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా సద్దు మనగలేదు అని అనుకుంటున్నాము. కానీ ఇప్పటికైతే అంటే కాంగ్రెస్ లో వీళ్ళ ఒపీనియన్ ఏంది అసలు? ఆర్కేపూడి గాంధీ అనే వ్యక్తికి పిఏసి పదవి ఇవ్వడంతో అది ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ చేసిన సెలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా వచ్చిన పదవి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ పదవి ఇవ్వడం వల్లనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. అండ్ బిఆర్ఎస్ లో ఉన్నప్పటికీ, బిఆర్ఎస్ కండువలో ఉన్నప్పటికీ ప్రతిసారి వేసుకొని తిరగలేం కదా అని చెప్పేసి అన్నారు. కానీ ఆయన నిన్నటి వరకు గొడవలు అంత గొడవ అవుతున్నా కూడా ఎప్పుడు ఒక క్షణం కూడా బిఆర్ఎస్ కండువ కప్పుకోలేదు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనము నాయకులను అడిగి తెలుసుకుందాం. మరి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఉద్దేశంలో అసలు నిన్న జరిగిన గొడవ అది గొడవనా కాదా అన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సింతారావు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. నిన్న జరిగిన ఇష్యూకి ఆవిడ ఏమంటారు అనేది. అక్క నమస్తే. నమస్తే. ఇప్పుడు నిన్న జరిగిన మనం చూసాము పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు బిఆర్ఎస్ వాళ్ళు. మొట్టమొదటిగా మీరు మా ఫౌండేషన్ డే గురించి అడగాలి. రేపు సెప్టెంబర్ 15th ఇస్ అవర్ ఫౌండేషన్ డే. మేము ప్రతి ఒక్కరికి ఈ లింక్ షేర్ చేస్తున్నాం. రేపు మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షున తన అల్కా లాంబా గారు ఇది లాంచ్ చేస్తున్నారు. మహిళలందరికీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, వాయిస్ ఆఫ్ ఉమెన్, స్ట్రెంథనింగ్ ఉమెన్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్. మేము వాళ్ళని మాతో పాటు అనుసంధానం చేసుకోవడానికి మెంబర్షిప్ డ్రైవ్ లాంచ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఆహ్వానితులే, రేపు అందరూ రావాలి. ఈ మెంబర్షిప్ డ్రైవ్ 1,00,000 మీద, ఈ 1 month లో 1,00,000 మీద చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది మహిళా కాంగ్రెస్. రేపు మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ రేపు సెలబ్రేట్ చేసుకుంటుంది. సో రేపు మా పిసిసి అధ్యక్షులు, నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి దాంతో పాటు మొట్టమొదటిగా మహిళా మెంబర్షిప్ డ్రైవ్ కి వారు వస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో దీంట్లో 100 రూపాయల రుసుంతో ప్రతి ఒక్క మహిళ మా దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ మెంబర్షిప్ ఎలాగనో మహిళా ఓటు బ్యాంకు 51% ఉంది. కాబట్టి ఈ డ్రైవ్ లో ప్రతి మహిళ, కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఏ మహిళ అయినా కూడా మాతో అనుసంధానం కావడానికి ఈ లింక్ తో వాళ్ళ పేరు, చిరునామా, ఓటర్ ఐడి, వాళ్ళ ఫోటో, బస్ ఇంతతో పాటు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇమీడియట్ గా సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా మా మంత్రులను కానీ, మా కాంగ్రెస్ పార్టీ సోదరులను కానీ, సోదరుమణులను కానీ అందరూ కూడా మాతో అనుసంధానం అయ్యే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి మహిళా సోదరులను కోరుకుంటున్నాం. అంటే రేపు 2 ప్రోగ్రాంలు ఉన్నాయనుకోవచ్చా గాంధీ భవన్ లో? ఎస్, 2 ప్రోగ్రాంలు ఉన్నాయి. పొద్దుననేమో లాంచ్ ఉంది. ఇంటర్గా మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో మీరు చూసినట్టయితే మహిళలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది. ఒక ప్రెసిడెంట్ స్థానమే కానీ, ఒక స్పీకర్ స్థానమే కానీ, ఈ రోజు చూసినట్టయితే మహిళలందరికీ కూడా లోకల్ బాడీస్ లో 33% రిజర్వేషనే కానీ ఇవన్నిటి కూడా ముందడిగేసిందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలను చైతన్యపరుస్తూ ఈరోజు మహిళా కాంగ్రెస్ కి పెద్దపీట వేస్తూ ఫౌండేషన్ డేకి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. కాబట్టి నేను పిసిసి అధ్యక్షులను కూడా రిక్వెస్ట్ చేశాను. వారు వారి విలువైన సమయం మాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఆవిష్కరించిన తర్వాత మా నేషనల్ అధ్యక్షులు ఆవిష్కరించినాక మహేష్ అన్న చేతుల మీదుగా ఇది కూడా కంప్లీట్ అవుతుంది డ్రైవ్. అండ్ ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడుకుందామా? ఇప్పుడు కౌశిక్ రెడ్డి అండ్ ఇంకో పక్క ఆర్కేపూడి గాంధీ, వీళ్ళిద్దరి గురించి మీరేం చెప్తారు? అంటే ఒక పార్టీలో ఇలా గొడవ జరగడం సమంజసమే అంటారా? అంటే నేను వాళ్ళ గురించి మాట్లాడడం తప్పుగా అనుకుంటాను. ఎందుకంటే ఆర్కేపూడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అని అన్నారు. పిఏసి పదవి అందుకే ఇచ్చారు, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవి అని చెప్పేసి అన్నారు. నీకు చీర గాజులు తీసుకొస్తా అన్నారు. అంటే ఇక్కడ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పేసి, అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు అని చెప్పేసి ఆర్కేపూడి గాంధీ నిన్న అన్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఈ రోజు మా డైనమిక్ లీడర్ అనుముల రేవంత్ రెడ్డి గారు అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేసినప్పుడు మరి అప్పుడు మౌనంగా ఎందుకున్నారు? ఈ రోజు మేము ఏ పదవులన్నీ ఇచ్చుకుంటాం, వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళని సత్కరిస్తున్నాం. దాంట్లో మీకెందుకు కడుపుమంట? మీకేదన్నా ఉంటే మగవాళ్ళు కొట్లాడుకోండి. మా చీరల జోలికి, మా గాజుల జోలికి వస్తే మరి నేను ఇందాకనే చెప్పాను, ఒక మాట చెప్పాను, ఒక తల్లికి గౌరవమి అని తనయుడు,
వారి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పాను. ఎందుకంటే గాజులు చీరలు అంటే నీకు అంత అవమానకరమా? ఈ రోజు నిన్ను అన్నది ఒక ఆడదాన్ని మర్చిపోతున్నావా? నువ్వు సంసారం చేస్తుంది ఒక ఆడదానితో మర్చిపోతున్నాడా? మా తమ్ముడని అడుగుతున్నాను. ఇది తప్పు. కౌశిక్ రెడ్డికి నేను అందుకే హెచ్చరిస్తున్నాను, దిస్ ఇస్ వెరీ రాంగ్. మీరు ఏదైనా కొట్లాడుకోండి, మీరు ఒక మాట మాట్లాడండి, దానికి మా సీఎం గారే గాని మా పిసిసి అధ్యక్షులే గాని వారికి వివరణ ఇస్తారు. గాజుల చీరల దగ్గరకు వస్తే మాత్రం ఊరుకోరు, చెప్పు దెబ్బలు తింటారని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అది ఎవరే గాని ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడినప్పుడు 51% ఉన్న మా ఓటు బ్యాంకు మరి మీరు ఏ విధంగా వాడుకుంటున్నారని అడుగుతున్నా. ఈ రోజు మేమందరం ఓటేస్తేనే నువ్వు అక్కడ ఉన్నావు, లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? బిఆర్ఎస్ పార్టీలో ఇంతమందిని తీసుకుపోయేసి ఆ రోజు ఎవరిని మాట్లాడకుండా సన్నాసులు దద్దమ్మలు అన్న కేసీఆర్ గారు మరి ఈ రోజు ఏం మాట్లాడతారు? ఈ రోజు ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టుకుంటూ ఏం మాటలు మాట్లాడుతున్నారు? సో కౌశిక్ రెడ్డికి అంత విలువ లేదు మా దగ్గర. గాజులు చీరల మీద అంత మోజుంటే నేను అందుకే చెప్పాను, లింగ మార్పిడి చేసుకొని రమ్మని చెప్పు, ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా కండువా వేసి కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటా. అంతేగాని అనవసరంగా మహిళల జోలికి వస్తే మంట పెడతాం. మరి నేను వదిలేదు లేదు, చెప్పు దెబ్బలు కూడా కొడతాం. ఈ రోజు కాదు, రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్ లో నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తనుకుంటూ మరి వెనకనే వస్తాం. మా ఆడోళ్ళ ఓట్లు లేకుండా మీ పార్టీ గెలుస్తుందా? ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు, మీ ఫ్యూజులు లేపేసినారు. కాబట్టి జాగ్రత్త తమ్ముడు. మళ్ళీ ఒకసారి మాట్లాడుతుంటే హెచ్చరిస్తున్నా. నేను ఒక మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలా మంది మహిళలు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఈ రోజు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. మా మనోభావాలు దెబ్బతినేలాగా మీరు మాట్లాడితే మరి నేను చెప్పినట్టు చేసుకొని రండి, మేము స్వాగతిస్తాం. అంతేగాని మమ్మల్ని మళ్ళీ ఒకసారి ఏ మొగోడు చేతిలో కానీ గాజులు చేతులు చీరలు అని చెప్పులు అన్నారు అనుకోండి, మరి ఆ రోజు తన్నే ఇష్యూ ఖచ్చితంగా వస్తుంది. మేము కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. మేము అందరినీ స్వాగతిస్తాం. నీకు దమ్ముంటే కోర్టుకు పో, తెచ్చుకోపో ఆర్డర్. స్పీకర్ గారు ఏం చెప్తారో వారి ఆర్డర్స్ కోసం వెయిట్ చేయండి. మీరు డిక్టేటర్షిప్ చేయడం బంద్ చేసింది. ఇది కేసీఆర్ రూల్ కాదు, ఇది కాంగ్రెస్ రూల్. అనుముల రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. ప్రతి ఒక్క దానికి మీకు జవాబు చెప్తున్నాను. ఆ రోజు లేని దురద ఈ రోజు ఎందుకు పుట్టింది మీకు? ఆ రోజు మరి నువ్వు ఇక్కడ నుంచి పోయినప్పుడు మరి నీ పరిస్థితి ఏంది? ఆ రోజు నిన్ను ఎక్కడ పెట్టినారు? చెప్పుల దగ్గర పెట్టినారు. ఈ రోజు మా గురించి మాట్లాడకు, నీ గురించి మాట్లాడుకో, నీ చరిత్ర గురించి మాట్లాడుకో. నా గురించి మాట్లాడు, నా చరిత్ర గురించి మాట్లాడు, సమాధానం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీలో మహిళలను కించపరుస్తూ కాదు, ఏ మహిళని కించపరుస్తూ మాట్లాడినా మొన్న మీ డ్రామారావుకి చెప్పాము, కేటీఆర్ గారికి చెప్పాము. బస్సులో బ్రేక్ డాన్సులు అంటాడు అంటే మహిళలంతా అంత ఈయన రేపు ఎవడు ఓటేస్తాడు? బీఆర్ఎస్ కి ఎవడు ఓటేస్తాడు? బందిపోటు రాష్ట్ర సమితికి ఎవడు ఓటేయడు. అయిపోయింది, దుకాణం చదువుకొని వెళ్ళిపోవాలి. మీకు ఏమైనా అవసరం ఉన్నట్టుంది. మెంటల్ హాస్పిటల్ ఒక డాక్టర్ని కూడా మాట్లాడినాను, చికిత్స చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు వెళ్ళండి. గాజులు చీరలు కావాలంటే కూడా నేను ఇస్తా, అక్కడ కూడా కూర్చొని అదే మాట్లాడండి. ఎందుకంటే మతి భ్రమించింది అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. మరి ఇంత ఉందాగా మాట్లాడే కేసీఆర్ గారు ఆ రోజు ఎంత మంచిగా మాట్లాడినారు. మహిళలను ఉద్దేశించి ఎన్నడూ నీ నాయకుడు మాట్లాడలేదు, అది గుర్తు పెట్టుకో. తనయుడు మాట్లాడినాడు మన ఉమెన్ కమిషన్ దగ్గర, ఆయన పని చేసినాం. ఇప్పుడు నువ్వు మాట్లాడినావు, రేపొద్దు నీ పని చేస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా హెచ్చరిస్తుంది మహిళా కాంగ్రెస్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే చెప్పు దెబ్బలు తింటారు. మీరు సంసారం చేసేటప్పుడు అక్కడ ఉన్నది ఒక ఆడబిడ్డ, నీకు ఒక బిడ్డ ఉన్నది, ఒక తల్లి ఉన్నది. ఆ తల్లిని గౌరవించే సంస్కృతి మీకు లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని మా గాజులు చీరలు చెప్పులని వచ్చిందంటే మరి మీకు దబిడి దిబిడే. అర్థమైంది కదా? మేమేం తక్కువ లేము. సో రేపు రమ్మంటే మరి వస్తాం, మరి చూసుకుందామంటే చూసుకుందాం. కానీ నేను అనుకుంటా నా స్థాయికి నువ్వు తగవని అనుకుంటా. థ్యాంక్ యూ. అండ్ మేడం, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇందాక కేటీఆర్ ఒక ట్విట్టర్ లో పెట్టారు, ఇదొక పనికిమాలిన ప్రభుత్వం, సీఎం ఒక పనికిమాలిన సీఎం అని చెప్పేసి అన్నారు. దీనికి మీరేమంటారు? పనికిమాలిన ప్రభుత్వం అన్నాడు యువరాజు, పాపం అప్పటి యువరాజు, ఇప్పుడు యువరాజు కాదు కదా. ఆ యువరాజు కోసమే సెక్రటేరియట్ కట్టినారు, పోచమ్మ గుడి కొట్టేసినారు, పేద ప్రజల కడుపులు కొట్టినారు జిఎస్టీలతో, దాంతో. ఈ రోజు ప్రభుత్వాన్ని మేము ప్రజలందరూ కూడా కలిసి ఎన్నుకున్నారు, అవునా? ఈ రోజు వాళ్ళు అడుక్కున్నది ఆడవాళ్ళని తీసుకొని పోయి, ఇప్పుడు ఇందాక మీరు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు పెళ్ళాన్ని మరి బిడ్డను పెట్టుకుని ఆ రోజు అడుక్కున్నప్పుడు ఆయనకు తెలియదు ఆ గాజుల చీరల ప్రాముఖ్యత. ఈ రోజు వాళ్ళని పక్కకు పెట్టారంటే ట్విట్టర్ గూట్లో కూర్చొని మాట్లాడడం, బ్రేక్ డాన్సులు అనడం, ఒక్క పథకం అన్నది తెచ్చినాడా ఆడవాళ్ళకి? ఈ రోజు బస్సు ఫ్రీ ఇస్తే ఈ రోజు ఏడుస్తున్నారు. 500కి సిలిండర్ ఇచ్చేది ఉండే, ఎందుకు ఇలా? ఈరోజు 200 యూనిట్స్ కరెంట్ ఇచ్చేది ఉండే, ఎందుకు ఇవ్వలే? ఈ రోజు ప్రాజెక్టుల పేరు మీద లక్షల రూపాయలు దొబ్బేసి తిన్నారు, కుంభకోణాలు చేసిండ్రు. ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఇవి అమీర్ చేయడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి. 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది, మేము చేయంది ఏంది?
చెప్పాలి. ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. 500కి సిలిండర్. మరి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు తక్కువ చేయలేదు? నిత్యావసర సరుకుల ధరలు ఏ రోజన్నా తగ్గించిండా? మేము ప్రగతి భవన్ రానిచ్చిండా? సెక్రటేరియట్ లోపటికి మాట్లాడే అవకాశం ఇచ్చిండా? ఆ రోజు లేని ఈ మాటలన్నీ ఈ రోజు కేటీఆర్ మరి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. ఆయనకు కూడా పాపం నిజంగా కూడా ఫ్యూజులు లేచిపోయినట్టు నేను ఇందాక చెప్పిన కదా, వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. ఆ ఫ్యూజ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, వచ్చి అడుక్కొని మా దాంట్లో చేరితే బాగుంటది అనుకుంటా కండువా వేసి స్వాగతం చెప్తా. అనవసరంగా కేటీఆర్ గాని మన కౌశిక్ గాని ఇట్లాంటి మాటలు వ్యంగ్యంగా ఆడవాళ్ళ గురించి మహిళల గురించి మాట్లాడదు. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి రాజకీయం నేర్చుకోమని చెప్పి కేటీఆర్ కి ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు అనేది ఏంటి అనేది కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా చేసినాడు. 10 ఏళ్ళు నువ్వు ఏ ఉద్యమం చేయకున్నా కూడా వచ్చి కూర్చున్నావు కదా తమ్మి. మరి ఈ రోజు మిమ్మల్ని అదే చెప్తున్నా. కాబట్టి నీకు అంత మంచి స్థానం ఇచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడితే మేము కూడా గౌరవం ఇస్తాం. లేదు అంటే అందరు తిన్నట్టు చెప్పు దెబ్బలు తింటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.